హాయ్! అందరికి నమస్కారం. ఈ ఫోక్ సింగర్ గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. అయితే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టిండు. ఏందంటే ఆహ్, అది నాకు, ఆమెకు ఎమోషనల్ బాండింగ్ ఉంది. కాకపోతే ఎలాంటి వేరే పరమైనటువంటి వేరే ఏం లేవు. జస్ట్ ఆమె బాత్రూమ్‌ని వాడుకోవడానికే నేను ఆ రోజు వెళ్ళానని చెప్పని ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఎమోషనల్ టచ్చు, ఇంకో టచ్చు ఏందో అసలు నాకు అర్థమైతలేదు. అయితే ఎట్లాగో వీడియో వైరల్ అయిపోయింది. ఆహ్, మీ బండారం ఎట్లాగో బయటపడింది. కానీ దీన్నంతా కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా ఇలాంటి వీడియోలు రిలీజ్ చేసి మళ్ళా పబ్లిక్‌ని ఆహ్, పిచ్చోళ్ళని చేయడం తప్ప ఇంకేం లేదు. మీరు బానే ఉంటారు గానీ ఇంకొన్ని రోజులు పోతే అది మేమిద్దరం గాదు. అది ఏఐ వీడియో ఎవరో సృష్టించిండ్రు అని చెప్పేలా ఈ అబ్బాయి చేష్టలున్నాయన్నమాట. సో, ఏదైతే ఏంది ఆహ్, ఇద్దరు జేసింది తప్పే. అందులో ఆయనేమంటుండంటే, ఆ రోజు నా భార్య వచ్చి ఆహ్, డోర్ ఓపెన్ జేసింది. ఎవరో ఆమెకు చెప్పడం ద్వారా ఆమె వచ్చి నా డోర్ ఓపెన్ జేసింది. ఆమెని నేనేమి అనలేకపోయాను ఆ రోజు అని చెప్పడం జరుగుతుంది. అయితే నువ్వు నిజంగా తప్పు చేయనట్టయితే ఆ రోజే నువ్వు జెప్పేవాడివి. నేను బాత్రూమ్‌ని వాడుకోవడానికొచ్చినా ఆమె నేను షూట్ ఉంది గాబట్టి, నా బాత్రూమ్‌లో ఒక ఆయనున్నాడని, ఈ బాత్రూమ్‌ని వాడుకోవడానికొచ్చినా అని చాలా గట్టిగా జెప్పేవాడివి. ఎందుకంటే నువ్వు ఆల్‌మోస్టు అక్కడ నువ్వు తప్పు జేసేసినవు. కాబట్టి నీ నోట్లో నుంచి మాట బయటికి రాలేదన్నమాట. సో, ఆమె సైడ్ నుంచి కూడా తప్పుంది గాబట్టి, ఆమె గూడా ఏమనలేకపోయింది. లేకపోతే నువ్వు బాత్రూమ్ వాడుకోవడానికి ఎళ్తే ఆమె ఎంటనే రియాక్ట్ అయ్యేది. ఆమెను కొట్టినా గానీ, ఆమె ఎందుకు సైలెంట్ ఉన్నదంటే ఆల్రెడీ తప్పు జేసిందన్నమాట. నువ్వు తప్పు జేసినవు, ఆమె తప్పు జేసింది. పైనుంచి ఇలాంటి మాటలు మాట్లాడితే ఆహ్, ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రేక్షకులు గావచ్చు, ఈ మీడియా గానీ, ఇవంతా గూడా ఇలాంటి వీడియోలు వదలడం ద్వారా ఉన్న ఇజ్జత్ తీసుకోవడం తప్ప మరేం లాభం లేదు. అయింది అయిపోయింది. ఆల్రెడీ మీ భార్య పైన ఆమె కేస్ పెట్టడం జరిగింది. అయితే ఇదంతా ఆల్రెడీ నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఇలాంటి అడ్డమైన సమాధానాలు చెప్తే ఇంకా ఈ చూసే వాళ్ళకు చిరాకనిపిస్తది. సో, ఆహ్, ఇంకొన్ని రోజులు పోతే ఏఐ వీడియో అని సృష్టించేలా ఉన్నారు మీరు. సో, ఫ్రెండ్స్ ఇది ఇతగాడి భాగోతం. జస్టు ఈ వీడియో రిలీజ్ చేసినందుకు ఆయన మాటల్ని మనం కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్‌లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. ఆహ్, నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.